పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఖమ్మం ఉమ్మడి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభకు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై పార్లమెంట్ అభ్యర్థి తాండ్రా వినోద్రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ప్రధానమంత్రి మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని ప్రజలను ఉద్దేశించి కోరారు. అలాగే దక్షిణ అయోధ్యగా భద్రాచల రాముని దర్శించుకునే సమయం లేనందున రాముడికి ఇక్కడి నుండి నమస్కరిస్తున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సప్లై చేసిందన్నారు. గిరిజన మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు తాండ్రా వినోదరావు, మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రంగా కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. श्री रंगा किरण जी, हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष और राज्यसभा में मेरे साथी श्री के लक्ष्मण जी, हमारे Manu